చాలా టాస్క్. మట్టి జారిపోతుంది. ఎక్కడికక్కడ ఫోర్స్ ఉన్నారు, కాకపోతే మొత్తం చిన్నపిల్లలండి, ప్రతి ఏజ్ వాళ్ళు ఇలాగే రావాలి. నిజంగా ఇదొక క్రేజీ ఎక్స్పీరియన్స్. నార్మల్ టైంలో వచ్చింటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చేది కాదు. అయిపోయింది ఆ పిక్కలు పట్టిస్తే ట్రెక్ ఇక్కడే అయిపోయింది. నాతో వచ్చిన రిజల్ట్ అందరికీ ट्रिक अलवाट है। शाबाश शाबाश शाबाश। पहले सेफ होना फिर वीडियो बनाना, ठीक है? हाँ। आराम से ठीक है। अभी कहाँ से आए? कसोल से। कसोल? हाँ। अब शाबाश शाबाश। మా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళందరూ పెంపారుది ట్రక్ చేసుకొచ్చినాడు, వాళ్ళు ఈజీ నడిచేస్తారు, నాకు అయిపోతుంది సరదా. మట్టి జారిపోతుంది, పొర్రపాటుని ఇలా పడ్డాము, ఇంకా ఆకలం వెళ్ళిపోతుంది డైరెక్ట్. Andhra. Andhra. Yes. Yes. Yeah. Thank you. Mo. Ratin chala. Thanks for helping. నిజంగా వాళ్ళు గ్రేట్. మొన్న గురుద్వారా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నారు, వచ్చారు అక్కడ చేయడానికి, ఇక్కడ ఉన్నారు. ట్రాఫిక్ జామ్ అయిందమ్మా, అంటే ఏదో రిస్క్ కర్వ్ వచ్చినట్టు ఉంది. మా వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు జోలాగా. హాయ్ బ్రో, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Kerala. Kerala. How is the experience? Oh, very different experience. Yes.
అగో మనకి కింద అది రోడ్డు అయితే అగో చూడండి, రోడ్డు కనిపించట్లే, మొత్తం కంప్లీట్గా మొత్తం అంతా కింద పడి అంతా వాటర్ కనిపిస్తుంది. అలా 200 మీటర్స్ మనకేం లేదు. అలా అక్కడ జేసీబీతో వర్క్ అవుతుంది. సో ఇక్కడ మొత్తం పవర్ సప్లై కానీ సిగ్నల్ అన్నీ పోయాయి. అందుకే ఈ ట్రెక్ కిందకి వెళ్ళిన తర్వాత సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చిన వెంటనే ఫస్ట్ మా మమ్మీకి కాల్ చేయాలి. మా మమ్మీ అసలుకి చాలా భయం, అందులోని టీవీలోని న్యూస్ అంతా చూసి చాలా భయపడతారు. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే సిగ్నల్ వచ్చిన వెంటనే మా మమ్మీకి కాల్ చేయాలి. అండగో వర్క్ అవుతుంది కిందనే, రోడ్డు అయితే లేదు, మొత్తం చెట్లన్నీ కొడుతున్నారు. సో ఇది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్. నార్మల్ టైంలో వస్తే మనకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యేదే కాదు. సో ఈ టైంలో వచ్చాం కాబట్టి ఎక్స్పీరియన్స్. సో ఇందులోని పాస్ట్ ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు వచ్చి అంటే ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు లేదంటే అలా ఎంత ఇబ్బంది. సో అలాంటి టైంలో మనం ఉండడం నిజంగా ఐ ఫీల్ వెరీ లక్కీ. లైఫ్ ఈజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. మాన్సూన్లో ఇలా ఎక్స్పీరియన్స్ ఎంతమంది తగులుతుంది మళ్ళీ. సో వీ హ్యావ్ సర్వైవ్డ్. అంటే కిందకి వెళ్ళిన వరకు ఇంకా అవ్వలేదు. వన్స్ కిందకి వెళ్ళిన తర్వాత నేను చెప్పుకోవచ్చు గ్రేట్గా సర్వైవ్ అయ్యాను, నేను మోస్ట్ డిజాస్టర్ సర్వైవ్ అయ్యాను అని చెప్పి. ఎస్, సక్సెస్ఫుల్గా కిందకైతే వస్తాం. స్టేజ్ 1 అయితే కంప్లీట్ అయ్యింది. స్టేజ్ 1 అంటే ఇగో ఇక్కడ ఇది క్రాస్ చేయాలి. నెక్స్ట్ స్టేజ్ 2 ఇక్కడ నుంచి గుంతర్ వెళ్ళాలి. స్టేజ్ 3 గుంతర్ టు ఢిల్లీ. సో ఇవాళ లక్కీగా వర్షం లేదు కాబట్టి చాలా సక్సెస్ఫుల్గా చేసుకొని రాగలిగాం. ఇంకొచ్చినట్టు ఆల్మోస్ట్. ఇంకోటి ఏంటంటే ట్రావెలింగ్లో ఎక్స్ట్రా లగేజ్ అయితే ఎప్పుడు పెట్టుకోవద్దు. నేను 10 days అలా ఉంటాం కదా అని చెప్పేసి లగేజ్ కూడా ఎక్కువ పెట్టేశాను నేను. ఎలాంటప్పుడే మనకి సరదా కనిపిస్తుంది గట్టిగా, భుజాలు నొప్పి వచ్చేస్తున్నాయి అట్లా. ఓవరాల్గా 15 kgs మోస్తున్నాను నేను మొత్తం అలాగా. సో అది టాస్క్. సో ఇక్కడ నుంచి వెహికల్స్ అయితే చాలా రెడీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకో జీప్ మాట్లాడుకున్నాం. ఇది 7 మెంబర్స్కి 1500 తీసుకుంటున్నారు మొత్తం, పెద్ద జీప్ అనమాట. సో గుంతర్ అయితే వెళ్తున్నాం మొత్తానికి. స్టార్ట్ అయ్యాం, ఇంకా వెళ్ళలేదు. సో గుంతర్ వెళ్ళిన తర్వాత అక్కడ సిగ్నల్ వచ్చిన తర్వాత సో మనీ తీసుకొని వీళ్ళకి కొంచెం అమౌంట్ అది ఇచ్చి మనం మిగతాదంతా మన జేబులో పెట్టుకోవాలి. ఆన్లైన్ లేకపోతే చాలా టాస్క్, మనకి చేతిలో డబ్బులు లేకపోతే చాలా టాస్క్. ఇలా ట్రిప్స్కి వచ్చినప్పుడు మాత్రం లిక్విడ్ క్యాష్ అయితే కన్ఫామ్గా అందరూ క్యారీ చేయండి. కెన్ యూ హోల్డ్ మామూలుగా లేదురా బాబు, నడుము పట్టేస్తుందిరా. नमस्कार जय श्री राम. జై శ్రీరామ్. So now we finished the walk. Yeah. It was very nice walk. We put music. We met some nice Punjabi people. Yes. Our next destination It's Gunther. Gunta. Yes. Maybe we have some signal after a very long time. Yeah. Maybe we tell our families that we're okay, that we're Yeah. safe. Hopefully the roads are fine and we are all good. యా, అందరిది సేమ్ ప్రాబ్లం. ఫ్యామిలీస్కి అసలు మేము ఎలా ఉన్నాం అనేది మా ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు. సో మేము బతికే ఉన్నారా బాబు అని చెప్పేసి ఇంట్లో వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తే కొంచెం వాళ్ళు కంగారు పడరు. మనసు కిందకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఫోన్ కాల్ మమ్మీకే చేయాలి. కాంటాక్ట్ అయితే ఇచ్చాము, వీళ్ళు కొన్ని రోజుల తర్వాత కాంటాక్ట్ చేస్తారు మాకు. మేము సేఫ్గా వెళ్ళిపోయాం లేదా అనేది కాంటాక్ట్ చేస్తారంట. సో అందరిది డీటెయిల్స్ తీసుకుంటున్నారు మొత్తం అందరిది. మనం అక్కడే ఇచ్చాము, ఇక్కడే ఇచ్చాం అనమాట. అది సో వీళ్ళ లాంగ్వేజ్ వచ్చి ఇజ్రాయెల్ లాంగ్వేజ్ వచ్చి హిపో. సో వీళ్ళు ఓన్ వర్డ్స్ ఉంటాయి, ఓన్ లెటర్స్, అవి ఇంగ్లీష్ లెటర్స్ కాదు. మనం లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా, వీళ్ళు రైట్ టు లెఫ్ట్ రాస్తున్నారు చూడండి.
చాలా వెరైటీగా ఉంది. Can you feel that? అర్థమైంది కదా సిచ్యుయేషన్. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఎలాగవుతుంది, క్లియర్ ఎలా చేస్తారు. సో ఇది సిగ్నల్స్ అయితే వచ్చాయి ఆల్రెడీ. ఫోన్ మాట్లాడుకుంటున్నారు అందరితో. అది హ్యావ్ యూ స్పీకెన్ టు యువర్ మామ్? అది హ్యావ్ యూ స్పోకెన్ టు యువర్ మామ్? హ్యావ్ యూ స్పోకెన్ టు యువర్ మామ్? Yes. Finally you're okay. So now I'm relaxed. You're relaxed. Yeah, now everything is okay. I thought maybe your flight was cancelled or something like that. But everything is okay. Mom was worried. Huh? She's from Poland, you know. My mom is from Poland. Very worried. Yeah. She can like. హాఫ్ వే వచ్చాము. అక్కడ రోడ్డు వర్క్ అవుతుంది, సో ఆపేశారు మధ్యలో. ఇది మొత్తం ఇంకా వస్తున్నారు అనమాట వెనకాతల. అండ్ మన ఇజ్రాయెల్ ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్. పొద్దున్న వెళ్ళినప్పుడు లైక్ లేపమన్నాను. సో యూ జస్ట్ వర్కప్ ఇన్ ద మార్నింగ్, లైక్ యూ నాక్ మై డోర్. నో రాత్రి చెప్పాను అనమాట వెళ్ళినప్పుడు లేపమని. సో మర్చిపోకుండా లేపారు అనమాట. దే ఆర్ హెల్పింగ్ రియల్లీ. కరెక్ట్గా కావాల్సిన టైంలో వీళ్ళు వచ్చారనమాట. సో యూ కేమ్ ఎట్ ద రైట్ టైమ్ ఫర్ హెల్పింగ్. Now we have signal. We have signal. Talk to family. సిగ్నల్ వచ్చింది. ఇంకొంచెం ముందుకెళ్ళక నేను కంప్లీట్ అంతా అయిపోయిందో అప్పుడు పీస్ఫుల్గా మాట్లాడతాను. సో పరిస్థితులు వెతుక్కుంటే సాయం అదే వస్తుంది ఆటోమేటిక్గా. సో దిస్ ఈస్ ద లైక్ సిచ్యుయేషన్స్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యుయేషన్ విల్ గెట్ ద హెల్ప్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఐ గాట్ హెల్ప్ ఫ్రమ్ హిమ్. సో యూఆర్ లీవింగ్. Now we go. క్లియర్ అయింది, వెళ్తున్నాము. ఫైనల్గా గుంతర్ అయితే రీచ్ అయిపోయాం చాలా సేఫ్గా. అండ్ ఇక్కడైతే సిగ్నల్స్ వస్తాయి ఇక్కడ నుండి. సిగ్నల్ వచ్చింది. సో ఫస్ట్ కాల్ ఇప్పుడు మమ్మీకి కాల్ చేయాలి. నా ఫోన్ చూడగానే ఫస్ట్ ఏమంటారు? అమ్మా ఇప్పుడే కింద దిగాం, కొండ కింద దిగాం. బాగానే ఉన్నా. లేదు చేయలే, చేస్తాను మీకే ఫస్ట్. చాలా బాగున్నాను, సేఫ్గా ఉన్నాను, ఏం భయపడక్కర్లేదు. కొండ కింద దిగాను ఇప్పుడే. ఉన్నాయి, నాతో పాటు చాలా మంది ఉన్నారు, కలిసి వస్తున్నాను. నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను, ఢిల్లీ వెళ్ళి. ఏడుస్తున్నారు మమ్మీ. చెప్పండి కదా సిచ్యువేషన్. ఏం లేదు, సేఫే, అంతా సేఫే. డాడీ కొండ కింద దిగిపోయాను, మనాలి దగ్గర ఉన్నాను. అంతా సేఫ్. అత్త వచ్చేస్తాం. వచ్చేస్తాను, పర్లేదు, ప్రాబ్లం లేదు. వచ్చేస్తాను, ప్రాబ్లం లేదు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు.